కోపం రాగానే అని ఎగబడి కొట్టడం బలం కాదు. కొట్టే శక్తి ఉన్నా, కొట్టే ఓపిక ఉన్నా, కొట్టే బలం ఉన్నా, కొట్టడం తెలిసినా తట్టుకొని నిలబడతాను చూడు, దెబ్బ తిని, అది బలం. ఎగతాళి చేసినోడిని ఎగతాళి చేయటం కాదు, అవమానించినోడిని అవమానించడం బలం కాదు, తిట్టినోడిని తిట్టడం బలం కాదు, తిట్టును తట్టుకోవటానికి బలం కావాలి. అర్థమైందా? ఎగతాళి హేళన తట్టుకోవటానికి బలం కావాలి, తిరిగి హేళన చేయటానికి ఏం బలం కావాలి చెప్పు? దెబ్బ కొడితే తిరిగి కొట్టే బలమున్నా, కొట్టకుండా కంట్రోల్ చేసుకోవటానికి మనోబలం కావాలి. దూషణకు ప్రతి దూషణ చేయకుండా, వాడు తిడితే ఆ తిట్టుని పడ్డాను చూడు, ఆ మాట సహించాను చూడు, ఆ దూషణ తట్టుకుంటాను చూడు, అది దానికి కావాలి బలం.